ఇద్దరు మంత్రుల ఇసుక దోపిడీ వ్యవహారం కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపుతోంది. గోదావరి నదిని చెరబట్టి వేల కోట్ల విలువైన ఇసుకను మింగేసే ప్లాన్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అక్రమ ఇసుక దందాను బీఆర్ఎస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంటే అధికార పార్టీ వైపు నుంచి ఎందుకు సరైన రియాక్షన్ లేదు? ముఖ్య నేతలెవరూ మాట్లాడకపోవడానికి అసలు కారణమేంటి? సొంత పార్టీ వాళ్లే మంత్రులను నమ్మడం లేదా, లేక వేరే కారణాలున్నాయా? వరంగల్ జిల్లా పాలిటిక్స్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది. ములుగు జిల్లాలో ఇసుక దోపిడీపై పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలు రాజకీయంగా మంటలు పుట్టిస్తున్నాయి. ఇసుక దందాతో ఇద్దరు మంత్రులు వేల కోట్లు దోచుకుంటున్నారన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలను నిజం చేస్తూ ఒక్క అధికార పార్టీ నాయకుడు స్పందించకపోవడం పాలక పక్షాన్ని ఇరుకున పెట్టినట్లయింది. దోపిడీకి సంబంధించి డ్రోన్ విజువల్స్, ఇతర ఆధారాలు బయటికి రావడం అధికార పార్టీలో దుమారం రేపుతోంది. ఇసుక దోపిడీ తతంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్రమ ఇసుక దందాపై కౌంటర్ ఇవ్వడంలో జిల్లా కాంగ్రెస్ నేతలు విఫలమవుతున్నారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. ఇద్దరు మంత్రులు అంటూ బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై ములుగు జిల్లా హస్తనేతలు తప్ప కాస్తంత హోదా ఉన్న పెద్ద నాయకులు ఎవరూ స్పందించడం లేదన్న చర్చలు హాట్ గా నడుస్తున్నాయి. రాష్ట్ర మంత్రులు ఇద్దరూ కలిసి ములుగు జిల్లా పరిధిలోని గోదావరి ఇసుకను మింగేస్తున్నారంటూ డైరెక్ట్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీతమ్మ సాగర్ లో అక్రమంగా ఇసుక తవ్వి దాదాపు 4,000 కోట్ల రూపాయలు వెనకేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. కాగా జిల్లా కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి చూస్తే అయితే కేటీఆర్ ఆరోపణలు నిజమే అన్న భావన సామాన్య జనానికి కూడా కలుగుతున్నది. ఇప్పటికే మాజీ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి ములుగు బీఆర్ఎస్ నాయకులతో కలిసి అక్రమ ఇసుక తవ్వకాల వ్యవహారంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు కూడా చేశారు. ఇసుక దోపిడీ పేరుతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేలా బీఆర్ఎస్ నేతలు రోజుకో కార్యక్రమం నిర్వహిస్తున్నా కాంగ్రెస్ నుంచి గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం మాత్రం జరగడం లేదని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం ములుగు నాయకులు, అందున ఒక మంత్రి అనుచరగణం తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏ ముఖ్య నేత ఎందుకు స్పందించలేదు అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అందరూ ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ ఎవరికి వారు రకరకాల విశ్లేషణల్లో మునిగిపోయారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేల సంగతి తర్వాత కనీసం ఉమ్మడి వరంగల్ పరిధిలోని 5 డీసీసీ అధ్యక్షులు కూడా మినిస్టర్స్ పై వస్తున్న ఇసుక దోపిడీ ఆరోపణలపై స్పందించకపోవడం ఆలోచించాల్సిన విషయమేనంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇసుక తవ్వకాలకు సంబంధించి అనుమతుల విషయంలో ఎక్కడా తప్పు జరగలేదని, మంత్రులు నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా వ్యవహరించలేదని కాంగ్రెస్ నేతలు గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి. ఇందుకు సమాధానంగా వినిపిస్తున్న కొన్ని మాటలు హస్తం పార్టీలోని ప్రస్తుత పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఏం మాట్లాడితే ఏమవుతుందోనన్న భయంతోనే ఎక్కువ మంది కామ్గా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. చేతిలో పూర్తి సమాచారం లేకుండా మంత్రుల్ని వెనకేసుకొస్తూ నోటికొచ్చింది మాట్లాడితే రేపటి రోజు ఇరుక్కుపోతామన్న భయం వాళ్లలో ఉందట. అందుకే ఇసుక ఆరోపణల విషయంలో మంత్రులిద్దరికీ బాసటగా నిలవలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. తాము కరెక్ట్ గానే ఉన్నామని ఖండించాలంటూ కేడర్కు ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రాలేదని అంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం నేతలకు క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇసుక దందా అంశాన్ని పట్టించుకోకుండా ఎవరికి వారు తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారట. విపక్షం ఆరోపణలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లకముందే మేలుకోవాలన్న టెన్షన్ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. ప్యాచ్ వర్క్ చేయకుంటే తీవ్రంగా నష్టపోవలసి వస్తుందని అంటున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ మేలుకుంటుందా, లేక ఇసుక తవ్వకాల వెనుక ఉన్నది కాంగ్రెస్ నేతలే కాబట్టి మౌనంగా ఉంటుందా అని కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.